యాక్చువల్లీ ఐ థింక్ యాక్షన్ ఎపిసోడ్స్ దానికి ఇంకా హిట్ బాగా ఇచ్చాయని ఫీల్. అంటే శివుడు కిందకి రావడం ఆ పార్ట్ చాలా నచ్చింది. మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా ధర్మ సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని మూఢనమ్మకాల వాళ్ళ గురించి పిచ్చిగా మాట్లాడే వాళ్ళ గురించి ఒక మంచి మూవీ ఇది. ఆయన డాన్స్ కాదు నాన్న, సెకండ్ హాఫ్ నుంచి వచ్చే శివతాండవమే. శివుడు కైలాసం నుంచి ఐమాక్స్ వచ్చాడు ఈ రోజు థియేటర్లో కూర్చొని చూడాలి అందరూ. బోయపాటి యాక్ట్స్ ఆఫ్ సార్ రియల్ చెప్తున్నా. ఇది ఒక మళ్ళీ ఒక అయోధ్యలా మనం ఎంత ఎంజాయ్ చేసి చూసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే మనం అంత ఫీలింగ్ కలుగుతుంది. ఎవ్రీ యాక్టర్ వాజ్ ఆర్ట్ ఫర్ ద ఫిలిం. అలాంటి ఫిలిమ్స్ ఇంకా ఉండాలి, తీయాలి. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయండి. అండ్ యాక్చువల్లీ ఐ థింక్ యాక్షన్ ఎపిసోడ్స్ దానికి ఇంకా హిట్ బాగా ఇచ్చాయని ఫీల్. తమన్ వాజ్ ఆల్వేస్ గుడ్. హీ హ్యాస్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ఎనీ ఫిలిం. Nothing, everything was good. You can hear the talk back. Anta బాగుంది. జై బాలయ్య. నాకైతే చాలా నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి వచ్చింది. ఏం నచ్చింది మూవీలో నీకు? అంటే అలాగ వైబ్రేషన్స్ చాలా బాగా కొట్టారు. అంటే బాలయ్య ఎలివేషన్స్ చాలా ఎక్కువ హైప్లో ఉంటాయి కదా, మరి భయం వేసింది ఎక్కడైనా మీకు? యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి బాలయ్య యాక్షన్ ఎపిసోడ్స్? చాలా బాగుంది. అండ్ దీంట్లో కొంచెం భయపడేలాగా దిష్టిలు తీయడం కానీ దేవుణ్ణి చూపించడం ప్రజెంటింగ్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకైతే ఏం భయం మూవీలో అంటే శివుడు కిందకి రావడం ఆ పార్ట్ చాలా నచ్చింది. అఖండాలని చూసావా? సో అది ఇది ఈ రెండిట్లలో ఏ మూవీ నచ్చింది నీకు? రెండు పార్ట్. నాకు అక్కడ 2 నచ్చింది. శివుడు కిందకి రావడం నాకు అది చాలా బాగా నచ్చింది. అది సాంగ్స్, ఫైట్స్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. సూపర్ ఉంది అసలు, మైండ్ బ్లాకింగ్. ఇంకా ఆడియన్స్ కి చిన్న పిల్లలకి నచ్చుతుంది అసలు చెప్పండి. ఎక్కువ డివోషనల్ పీపుల్కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా ధర్మ సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుస్తుంది. తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేట్ మూవీ మొత్తం నచ్చిందని. మదర్ సెంటిమెంట్, దేశం గురించి, ఒకరిదొకరికి హెల్ప్ చేసుకోవాలని, దేవుడు అంటే ఏంటి అని, మూఢనమ్మకాల వాళ్ళ గురించి పిచ్చిగా మాట్లాడే వాళ్ళ గురించి ఒక మంచి మూవీ ఇది. మీద ఉన్న వాడు పుట్టిన ప్రతి వాళ్ళు చూడాల్సిన చిత్రం. ఒక మలయాళం కాదు నాన్న, మన తెలుగు హీరోలు అందరూ ఒకటే. ఎవరు యాక్షన్ వాళ్ళకు ఉంది, నేను ఎవరు తగ్గించను. అందరు సినిమాలు చూస్తా. బాలయ్య అంటే నాకు అభిమానం, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. అందరు సినిమాలు ఆడాలి, తెలుగు ప్రేక్షకులు అందరూ బాగుండాలి, తెలుగు హీరోలు అందరూ బాగుండాలి. ఆయన డ్యాన్స్ కాదు నాన్న, సెకండ్ హాఫ్ నుంచి వచ్చే శివతాండవమే. ఇంకా సినిమాకి మనకి అక్కడికి వెళ్ళిపోద్ది అంతే. అసలు మన కన్ను కూడా పక్కన చెప్పాను నాన్న, అది సంగతి. నీకేముంది, నీకు హనుమంతుడు చూస్తే గుడికి వెళ్తావు, హనుమంతుడు చూస్తే హనుమంతుడు కనిపిస్తాడు. ఎంగడాల సంఘ గుడికి వెళ్తే ఎంగడాల సంఘ కనిపిస్తాడు. శివుడు కనిపిస్తే శివుడు కనిపిస్తాడు. నీ ఆత్మే పరమాత్మ. నీకు ఆత్మ ఉంది, ఇప్పుడు నువ్వు ఉంది బాడీ. నీ లోపల ఏమనిపిస్తుంది? ఈ అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు, నీకు నోరు లేదు. లోపల ఏమనిపిస్తుంది? వీడు డైలాగులు బాగా చెప్తున్నాడు, వీడు బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, నీకు అనిపిస్తుందా? అదే ఆత్మ, అది ఆత్మ. ఆయన పరమాత్మ. అదిగో సూర్యుడు చంద్రుడు. దేవుడు లేడన మాకు. పంచభూతాలు, ఆకాశం, భూమి, గాలి, నిప్పు, నీరు 5 లేకపోతే బతుకుతామా? ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు. థియేటర్లో సనాతన ధర్మం గురించి కింద వరకు మాట్లాడుతున్నారు. శివుడు కైలాసం నుంచి ఐమాక్స్ వచ్చాడు ఈ రోజు థియేటర్లో కూర్చొని చూడాలి అందరూ. చెప్పండి భయ్యా. భయ్యా బాలయ్య బాబు గారు చేసిన 2 క్యారెక్టర్స్ వేరే లెవెల్. అసలు ఆ గోరీ క్యారెక్టర్లో ఉన్నారు భయ్యా. శూలాలు వేసి తిప్పుతుంటే ఆల్రెడీ మనం ట్రైలర్లో టీజర్లో చూసాము. అది తలగా అనుకున్నావా, కొబ్బరిగా అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడు ఏంది, ఆ కొట్టుడు ఏంది? అబ్బా 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 అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బాహుబలి, ఒక త్రిబులాల తర్వాత అఖండ తాండవం థియేటర్లో రచ్చ చేసింది. బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, ఈరోజు రజనీకాంత్ సార్ బర్త్డే పుట్టినరోజు. ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా, ఒక జనసేన ఫాలోవర్గా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా నేను చెప్తున్నా, థియేటర్లో బద్దలైపోతున్నాయి. లోపల సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి. ప్రతి ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నాను లోపల. పండుగ. యాజ్ ఎ హిందూ నేను హిందూయిజమే అనుకున్నాను, కానీ ఇట్ రిలేటెడ్ టు ఆల్ రిలీజన్స్. సనాతన ధర్మం అంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్లో మనం వెళ్తే ఏ దేవుడైనా మనకు చూస్తాడు. అయినా చాలామంది అంటారు దేవుణ్ణి నమ్మినం మనకేం చేయలేదని. కానీ దేవుని నమ్మకం అనేది మనకి ఎండ్ వరకు ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఎవరు త్రూగానో ఆ మెసేజ్ వస్తుంది. నమ్ముకొని మనం 100% ఇవ్వండి, మీరు నమ్ముకొని మిరాకిల్స్ అవుతాయి. అదే లైవ్. అండ్ ఇక్కడ నాకు చెప్పాలంటే ఇందులో నేను హనుమంతుని భక్తుని
సో నాకు ఆ గూస్ బంప్స్ దేవుంది హనుమంతుని ఇచ్చాడు కదా. నేనైతే లిటరలీ చెప్తున్నా, ఐస్లో నీళ్ళు వచ్చాయి, అసలు టీయర్స్ ఆగలేదు నాకు. నేను ఇప్పుడు కవర్ చేస్తున్నాను డెఫినెట్లీ. అండ్ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ మూవీ కంటే బోయపాటి యాక్ట్స్ ఆఫ్ సార్, రియల్ చెప్తున్నా, నీ లైఫ్ టైంలో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో నాకు తెలియదు. హిందూయిజం, సనాతన ధర్మం, గాడ్స్ గురించి తీశారు. అల్టిమేట్. బాలకృష్ణ కెరియర్లో ది బెస్ట్. ఇంతకంటే బాలకృష్ణ అంటే ఇంతకంటే రాదు, దట్స్ పక్కా. ఎందుకంటే అల్టిమేట్, నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. సాంగ్స్ 2 సాంగ్స్ ఇచ్చాడు. ఆ 2 సాంగ్స్లో అయితే బాలయ్యతో ఎంత డ్యాన్స్ చేపియాలో, ఎలా మాస్ చూపించాలో చాలా బాగుంది. ఫైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్, ఎవ్రీ సీన్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బాలకృష్ణ ఎంట్రీ నరసింహస్వామితో చేశాడు. అది చూస్తే మాత్రం అసలు పిచ్చి పీక్స్ వెళ్ళిపోయేది. నేను నిలబడి లేచి మరీ మొక్కినా, ఎందుకంటే ఐఎమ్ ఏ డిసైపుల్. నేను అందరి దేవుళ్ళు మొక్తా, అండ్ దేవునికి మొక్కంది మనం ఏం చేయలేం. మనం కష్టపడితేనే దేవుడు ఏదైనా చేస్తాడు. మనం ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థిస్తే ఎవ్వరు ఏం చేయలేరు. మీకు అఖండ 1లో ఎలా అయితే హైలైట్స్ అవన్నీ ఉంటాయో, అఖండ 2లో ఇంకొంచెం హైలైట్స్ పెంచారు. అలాగే బాలకృష్ణ గారికి సూపర్ పవర్స్ వస్తాయి, దీంట్లో ఎక్స్ట్రా సూపర్ పవర్స్ వస్తాయి. సో కాన్ఫ్లిక్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట అండి రెండింటి. అలాగే అఖండ 1లో ఉన్న కొన్ని ఓపెన్ క్వశ్చన్స్కి అఖండ 2లో క్లోజింగ్ ఇస్తారు. వాళ్ళ మదర్కి కానీ అలాగా వాళ్ళ మదర్ పడే బాధ అవన్నీ క్లోజ్ చేస్తారు దీంట్లో. మొత్తం హైలైట్ బాలయ్యబాబు యాక్షన్ ఎపిసోడ్స్ అండి. ఇంటర్వెల్ సేమ్ ఇందులో కూడా మన బాలమురళి గారి క్యారెక్టర్ ఉంటుంది. బాలమురళి గారి క్యారెక్టర్ కొన్ని బాగా చేస్తారు. ఒక సీన్ ఉంటుందండి, ఫ్యాన్ వస్తుంది, ఫ్యాన్ని బాలయ్యబాబు ఆపుతాడనమాట. సో కొన్ని పొలిటికల్ సెటైర్ కూడా ఉన్నాయనుకోవచ్చు. బాగుంది. మెయిన్ ఎలివేషన్సే కాకుండా ఈ సూపర్ పవర్స్కి సూపర్ విలన్స్ వస్తారు. సో సూపర్ పవర్స్ వర్సెస్ సూపర్ విలన్స్ చూపిస్తారనమాట. అది బాగుంది. ఒకటే చెప్తున్నా, ముందుగా బోయపాటి గారికి దండం పెట్టవచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకోపోయి ఒక స్థానంలో నిలబెట్టిన. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకోపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2, ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా, అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో, ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా. అంటే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసే సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ, అంటే మనం చాలామంది కుంభమేళ పోనలు కూడా చూడడం కూడా, ఈ సినిమాలు చూస్తే కూడా చాలామంది పోనలు కూడా మిస్ అయిన కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది ఆ కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమా అలా తీసిన బోయపాటి అంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 years తర్వాత వస్తుంది కుంభమేళలో. అప్పుడు ఎవరుంటారో వాళ్ళు తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే, మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇది ఒక తెలుగు కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా ఒకటే చెప్తున్నా, మరాఠీలా, కన్నడలా, ఇది ఒక బీహార్లా ఇది బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మన ఇక్కడ కంటే ఇంకక్కడ చాలా ఆదరిస్తారు మన హిందూ ధర్మం అంటే. ఇది ఒక మళ్ళీ ఒక అయోధ్యలా మనం ఎంత ఎంజాయ్ చేసి చూసినట్టు అనిపిస్తో ఈ సినిమా చూస్తే మనం అంత ఫీలింగ్ కలుగుతుంది. ఒక హనుమంతుని చూపించేప్పుడు కూడా చాలా ఒక దేవస్థానం చూసినా మనకు అదొక ఫీలింగ్ అలాగ ఉంటుంది. శివుంది అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మహాభారతం సీరియల్లో ఒక రాముని గెటప్లో అలా ఎలా చూస్తామో, ఇందులో లాస్ట్లో ఒక శివుని క్యారెక్టర్ పెట్టిరు. అంటే మళ్ళీ ఒక చిన్నప్పుడు మనం చూసిన టీవీలలో ఎంత ఎంజాయ్ చేసినామో, మళ్ళీ స్క్రీన్ మీద శివుని చూపించినప్పుడు అయితే నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ శివుని గెటప్ కానీ అది చాలా బాగా చూపించారు బోయపాటి గారు. అదొకటి మేము చెప్పండి. తమన్ గారు మ్యూజిక్ ఇక్కడ చాలా బాగా కొట్టినారు. వీళ్ళ కాంబినేషన్లో ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఏడ కూడా ఈ సినిమాతో ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఒకటే కోరుకుంటున్నా, అందరి తరఫున ఒకటే కోరుకుంటున్నా, మన ప్రజల తరఫున అందరి తరఫున బోయపాటి గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి. అవార్డు ఎందుకు రావాలంటే అంత గొప్ప సినిమా తీసిండు మన హిందూ ధర్మం కోసం. ఇలాంటి సినిమాకి అవార్డు ఎంత ఇచ్చినా తక్కువనే, ఆయనకు రావాలి అవార్డు, బాలకృష్ణకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాలయ్య, జై బాలయ్య.